హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు కూడా ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే, ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం రోజున మనం వరలక్ష్మి వ్రతం పూజ అయితే చేసుకుంటూ ఉంటాము. ఒకవేళ ఆ రోజు కుదరని పక్షంలో మిగతా శుక్రవారాల్లో ఏదో ఒక శుక్రవారం రోజు ఈ వరలక్ష్మి వ్రతం ఆచరించవచ్చు. అయితే వరలక్ష్మి వ్రతం కలశం ఆచారం లేని వాళ్ళు ఈ వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీ అందరికీ డీటెయిల్గా చూపిస్తూ పూజ చేస్తూ మీకు వివరిస్తూ ఉంటాను. అయితే నేను ముందుగానే కలశం పెట్టి వరలక్ష్మి వ్రతం పూజ చేసుకొని మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఆ వీడియో కనుక మీరు చూడనట్టయితే మన ఛానల్లోకి వెళ్ళి ప్లీజ్ చెక్ చేసుకోండి. ఒకసారి కలశం పెట్టి వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు, అలాగే కలశం లేకుండా వరలక్ష్మి వ్రతం పూజ కూడా చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే శ్రావణ మాసం అంటేనే ఆ మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైన మాసం. అలాగే సిరులను ఇచ్చే వరాల వర్షాన్ని కురిపించే ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా పొందుతాము ఈ వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేసుకున్నట్లయితే. అలాగే శ్రావణ మాసంలో మన ఇల్లు ఎప్పుడు కలకల్లాడుతూ ఉండాలి. అప్పుడే మన ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని ఉంటుంది. ఇకపోతే శ్రావణ శుక్రవారం వచ్చిందంటే మన ఇంట్లో చేసుకునే పూజల దగ్గర నుంచి మన ఇల్లు ఒక దేవాలయం లాగా కనిపించాలి అని కోరుకుంటూ ఉంటాము. అలాగే వరలక్ష్మి వ్రతం పూజ చేసుకునే వాళ్ళు సపరేట్గా పీట పెట్టుకోవాలనుకొని ఇలా పూజ చేసుకోవాలనుకుంటే ఒక పీట ఏర్పాటు చేసుకొని ఆ పీటకి చక్కగా పసుపు రాసి బియ్యపిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు వేసుకొని ఆ తర్వాత ఒక జాయిట్ ముక్కనైతే ఏర్పాటు చేసుకొని ఇలా పీట మీద వేసుకోవాలి. ఆ తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోవాలి. ఆ తర్వాత మామిడాకులతో అందంగా అలంకరించుకొని అమ్మవారికి చక్కగా గాజుల మాలను ఇలా వేసుకున్నానండి. మీ దగ్గర ఉంటే గాజుల మాలను కూడా వేసుకోండి, లేకపోతే పూలతోటి చక్కగా అలంకరించుకోండి. ఇక్కడ నేను జాజి పూలతోటి అమ్మవారికి చక్కగా అలంకరణ చేశానండి. ఆ తర్వాత అమ్మవారికి ముందుగా మనం పసుపు కుంకుమలను సమర్పించాలి. ఆ తర్వాత ఇలాగా ఏనుగులతో ఉన్న దియాస్ అయితే నేను ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టుకున్నానండి, దీపారాధన చేసుకోవటం కోసమని. అలాగే మీ దగ్గర కనుక ఇలాంటి ఏనుగులు కనుక లేకపోతే తప్పకుండా ఈ వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారి పటం దగ్గర ఏనుగులను పెట్టుకోవాలండి. లేదా విగ్రహం ఉంటే విగ్రహం రూపంలో అయినా సరే లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకొని ఆ తర్వాత ఆ విగ్రహాన్ని దగ్గర మీ దగ్గర ఏనుగులు కనుక ఉన్నట్టయితే తప్పకుండా ఏనుగులను పెట్టుకోవాలి. మనం అమ్మవారి పటాన్ని పెట్టుకునే టైంలో ఆ పటాన్లో కూడా అమ్మవారి దగ్గర అమ్మవారికి ఇలాగా ఏనుగులు ఉన్నట్టు చూసుకోవాలండి పటంలో. అలాగే ఈ పటం కూడా అమ్మవారి చీర అనేది పచ్చరంగు చీర కట్టుకొని ఉండాలండి. ఇలా ఉంటే ఇలాంటి పటం పెట్టుకున్నట్లయితే అమ్మవారికి చాలా ఇష్టమైన రంగు కాబట్టి అమ్మవారు కూడా అంతే మనస్ఫూర్తిగా మనకి ఆశీస్సులను అందజేస్తుంది. అలాగే ఇక్కడ నేను లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా పెట్టుకున్నాను. ఇలా అందంగా అలంకరించుకుంటున్నాను. విగ్రహాన్ని పెట్టుకునే ముందు విగ్రహం కింద కొంచెం బియ్యం పోసుకొని ఆ బియ్యం మీద పసుపు కుంకుమను వేసుకొని అమ్మవారి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ నేను చక్కగా అమ్మవారిని అందంగా అలంకరించుకోవటం కోసం ఇక్కడ మంగళకరమైన వస్తువులను కూడా అలంకరించుకున్నాను. ఆ తర్వాత ఆవునేని వడ్డించుకొని దీపారాధనకి సిద్ధం చేసుకున్నాను. ఆ దీపారాధన కుందులకు కూడా చక్కగా గంధం కుంకుమ బొట్లను పెట్టి అలంకరించుకొని ఆవునేని వేసుకొని ఒత్తులు వేసుకొని సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను. అలాగే ఈరోజు అష్టలక్ష్మి దీపాన్ని ఏర్పాటు చేసుకున్నానండి. ఆ తర్వాత మనము గౌరీదేవిని నేను ఆ విఘ్నేశ్వరిని పసుపుతో మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక తమలపాకులో కొంచెం పసుపుని వేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటూ ముద్దలాగా చేసుకొని ముందు గణపతిని అయితే మనం చేసుకోవాలండి. ఇలా గణపతిని చేసుకున్న తర్వాత అలాగే గౌరమ్మను కూడా చేసుకోవాలి. రెండు వైపులా అటు ఒకటి ఇటు ఒకటి
పెట్టుకోవాలండి. తమలపాకు పెట్టుకుని ఆ తమలపాకు మీద పసుపు వేసుకొని ఇలా గౌరీదేవిని అలాగే ఆ విఘ్నేశ్వరిని చేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగా చేసింది విఘ్నేశ్వరుని అండి. ఆ విఘ్నేశ్వరునికి మనం పసుపుతో చేసినప్పుడు కుంకుమ బొట్టు అనేది మన ఆ స్వామివారికి తల మీద పెట్టాలి. అలాగే గౌరీదేవిని అయితే నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలండి. అలాగే గణపతికి ముందుగా పసుపు కుంకుమలు వస్త్రాన్ని సమర్పించుకోవాలి. అలాగే కొన్ని అక్షంతలను కూడా వేసి సమర్పించుకోవాలి. మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతిని పూజించాలి కాబట్టి ఆ విఘ్నేశ్వరుని ముందుగా నేను ఇక్కడ పూజ చేసుకుంటున్నాను. ఆ స్వామివారికి ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించుకోవాలి ముందుగా మనం లక్ష్మీదేవి పూజ చేసుకునే ముందు. అలాగే గౌరీదేవి దగ్గర కూడా పసుపు కుంకుమ అక్షింతలు గంధం ఇలాగ అమ్మవారికి కూడా సమర్పించుకోవాలి. అలాగే వరలక్ష్మి వ్రతం పూజ చేసే ముందు మన ఇంటి ముందు గుమ్మాలకు మామిడాకులు అలాగే పూలతో నిండుగా అలంకరించుకోవాలి. అలాగే ఇంటి ముందు ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలను వేసుకొని నిండుగా అలంకరణ చేసుకోవాలండి. అలాగే గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నిండుగా అలంకరణ చేసుకోవాలి. ఇలా కనుక మన ఇంట్లో ఉన్నట్లయితే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో ప్రవేశిస్తుందని అంటారు. అలాగే వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన నైవేద్యాలు అన్నిటినీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మన అమ్మవారికి పూజ ఏమి అయితే పూజలో పెట్టుకోవాలనుకుంటున్నామో వాటి అన్నిటినీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాతే మనం పూజ చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నట్లయితే మనకి పూజలో ఎలాంటి హడావడి లేకుండా ఆ అమ్మవారి దగ్గర కూర్చొని చక్కగా మనకి ప్రశాంతంగా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ విఘ్నేశ్వరికి ధూప దీప నైవేద్యాలు అన్నీ సమర్పించుకొని నమస్కారం చేసుకున్నాను. స్వామివారికి నైవేద్యంగా నేను బెల్లాన్ని సమర్పించానండి ఈరోజు నైవేద్యంగా. ఆ విఘ్నేశ్వరికి బెల్లం అంటే చాలా ఇష్టము నైవేద్యము. ఆ తర్వాత ఇక్కడ నేను దీపారాజన కోసము సిద్ధం చేసుకున్నా కదండి, అందులో కొంచెం జవ్వాది పౌడర్ని అయితే వేసుకుంటున్నాను. అమ్మవారికి ఎంతో సువాసన పరిమళమైన ప్రీతికరమైన వస్తువులు ఇది ఒకటని చెప్పుకోవచ్చు. అమ్మవారి పాదాల దగ్గర అలాగే దీపారాధన కుందులు అన్నిటిలో కూడా నేను వేసుకొని ఇలా అగరబత్తులతో దీపారాధన అయితే చేసుకుంటున్నాను. అగరబత్తులతో కానీ లేదా ఏకహారతితో కానీ మనం దీపారాధన అనేది చేసుకోవాలి. అలాగే వరలక్ష్మి వ్రతం మేము ఎప్పుడూ చేయలేదండి, మరి ఈ వరలక్ష్మి వ్రతం ఇప్పుడు చేసుకోవచ్చు అంటారా? తప్పకుండా చేసుకోవచ్చండి. ఈ వరలక్ష్మి వ్రతానికి ఆచారం అనేది ఏమీ లేదండి. కలశం ఆనవాయితీ ఉంటే పెట్టుకొని చేసుకోవచ్చు, లేకపోతే ఆనవాయితీ లేదు అనుకునేవారు కలశం లేకుండా ఈ వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీకు ఈ పూజ చూస్తూ కూడా చేసుకోవచ్చండి. ఎలా చేస్తున్నాను అనేది కూడా మీ అందరికీ చాలా ఈజీగానే పూజ చేసి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. అలాగే వరలక్ష్మి వ్రతం చేయలేని వారు మీరు రోజు ఎలా అయితే నిత్య పూజ చేస్తారో అలాగే మీ పూజా మందిరంలో చేసుకోవచ్చు. అలాగే వ్రతం చేసుకునే వాళ్ళు ఈశాన్యం మూల పీట ఏర్పాటు చేసుకొని ఈ పీటకి పసుపు ముగ్గులను పెట్టుకొని చక్కగా జాయిటి ముక్క వేసుకొని అయితే మనం ఇలాగ పూజ చేసుకోవాలండి. అలాగే దీపారాధన చేసిన తర్వాత దీపారాధన దగ్గర కూడా చక్కగా పూలతో అలంకరించుకొని ఆ అమ్మవారికి మనము అలాగే దీపారాధనకు కూడా నమస్కారం చేసుకోవాలి. అలాగే అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాలి. చీర, దానితో పాటు 2 జాయిటి ముక్కలు, పసుపు కుంకుమ వక్క, 2 పళ్ళు, అలాగే తమలపాకులు, గాజులు, అలాగే శనగలు అని ఇలా అన్నీ పెట్టుకొని అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాలి. వాయనంగా ఇవ్వాలని ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని ఇలా 3 సార్లు అమ్మవారికి చెప్పుకొని మనం అమ్మవారికి సమర్పించాలి. ఆ తర్వాత లక్ష్మీదేవి దగ్గర నేను ఈరోజు కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నానండి. అమ్మవారి దగ్గర 2 పసుపు కొమ్ములు అలాగే శ్రీఫలాన్ని పెట్టుకున్నాను. ఇలా అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకొని వాటిపైన నేను ఇలాగ కుంకుమ పూజ అయితే చేసుకున్నాను. లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకుంటూ ఇలా కుంకుమ పూజను అయితే ఏర్పాటు చేసుకొని చక్కగా అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటూ పూజను అయితే ప్రారంభించుకున్నాను. మీ దగ్గర కనుక ఏ మంగళకరమైన వస్తువులు ఉన్నా ఆ మంగళకరమైన వస్తువులతో అయినా మీరు అష్టోత్తరం పూజ అనేది చేసుకోవచ్చు.
లేదా కుంకుమ పూజ చేసుకునే వాళ్ళు కుంకుమ పూజ చేసుకోవచ్చు. ఇవన్నీ లేదు అనుకునే వాళ్ళు కనీసం అక్షింతలనైనా సరే వేసుకుంటూ మనం అష్టోత్తరం అనేది చదువుకోవచ్చు. అలాగే పసుపు కొమ్ములు ఉన్న పసుపు కొమ్ములతో అయినా సరే అష్టోత్తరం చేసుకోవచ్చండి. అలాగే 108 పసుపు కొమ్ములు ఉండేటట్లు చూసుకోవాలి అష్టోత్తరం పూజ చేసుకునేటప్పుడు. అప్పుడే ఒక్కొక్కటి వేసుకుంటూ అష్టోత్తరం చేసుకోవచ్చు పసుపు కొమ్ములతో అయితే. ఈ పూజ చేసేటప్పుడు వరలక్ష్మి వ్రతం పూజలో అమ్మవారిని మనం ఎంత బాగా అలంకరించుకుంటే ఆ అమ్మవారు అంత సంతోషపడుతుంది. ఎందుకంటే అమ్మవారు అలంకార ప్రియురాలు కాబట్టి అమ్మవారిని ఎంత అందంగా అలంకరిస్తే ఆ తల్లి అంత సంతోషపడుతుందని చెప్పి మన పండితులు చెప్తున్నారు. అలాగే ఇక్కడ కుంకుమ పూజ అయిపోయిన అనంతరం తర్వాత నేను కొంచెం బొట్టు పెట్టుకున్నానండి. అది కుంకుమ పూజ చేసుకున్నాం కదండి, ఆ బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం కథనైతే ప్రారంభించుకోవాలి. ఇలా వరలక్ష్మి వ్రతం కథనైతే నేను చదువుకుంటూ పూజ అనేది చేసుకున్నానండి. మీ దగ్గర వరలక్ష్మి వ్రతం బుక్ లేకపోయినట్టయితే గూగుల్లో టైప్ చేసుకొని గూగుల్లో అయినా తీసుకొని చదువుకోండి. లేదా మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా కథ అయిపోయిన అనంతరం మనం ముందుగా అమ్మవారి దగ్గర కంకణం పెట్టుకున్నాం కదండి, ఆ కంకణం మన చేతికి అనేది కట్టుకోవాలి. ఈ కంకణం అనేది 5 దారం పోగులు కానీ 9 దారం పోగులు కానీ చేసుకొని చక్కగా దాన్ని పసుపు రాసుకొని పువ్వులతో కానీ లేదా తమలపాకుతో కానీ లేదా మామిడి ఆకులతో కానీ ఇలా తోరణం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మీరు ఇంట్లో ఎంతమంది అయితే పూజ చేసుకున్నారో అన్ని తోరణాలు పెట్టుకోవాలండి. లేదు మీరు ఒక్కళ్ళే చేసుకోవాలనుకుంటే మీరు ఒక్కళ్ళకే తోరణం చేసుకోండి. అలాగే అమ్మవారికి కూడా ఒక తోరణం చేసి మనం పెట్టుకునే వాయనంలో అమ్మవారికి కూడా ఇవ్వండి. అలాగే నేను ఇక్కడ నైవేద్యాలకు విషయంలోకి వస్తే నేను ఈరోజు పండ్లను నైవేద్యంగా పెట్టుకున్నాను. అలాగే మన శక్తి కొలది ఏ నైవేద్యాలు చేసి పెట్టుకున్నా సరే అమ్మవారు మనస్ఫూర్తిగా తృప్తిగా మనల్ని ఆశీర్వదిస్తుంది. ఇకపోతే ఎవరి ఆనవాయితీ ప్రకారం వారు గారెలు, పరమాన్నం, దద్దోజనం, పులిహారం లాంటివి చేసుకోవచ్చు. ఇలా అమ్మవారికి నివేదించడానికి మన శక్తి కొలది పిండి వంటలు చేసి పెట్టవచ్చండి అమ్మవారికి. అలాగే అమ్మవారికి ఇలా నైవేద్యాలన్నీ సమర్పించిన తర్వాత అమ్మవారికి ధూప దీప నైవేద్యాలన్నీ సమర్పించి అమ్మవారికి హారతి సమర్పించి నేను కూడా హారతి తీసుకొని దండం పెట్టుకున్నానండి. ఈరోజు మనం ఏది కోరుకున్నా కూడా అమ్మవారు నెరవేరుస్తారంట. అలాగే మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి. మీ అన్ని డౌట్లను తీరుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్, మళ్ళీ కలుద్దాం.